ప్రభాస్ మ్యాసివ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి జనవరి 3వ తేదీన అంటే 2025 వచ్చే ఏడాది జపాన్లో షోగాట్సు ఫెస్టివల్కు విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైసో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న కల్కి గ్లోబల్ జర్నీలో భాగంగా ఈ అధ్యయనాన్ని నాంది పలుకుతోంది. వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి ఇప్పటికే స్టార్స్లో స్థానం పొందింది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి 2024లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిపోయింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్గా భైరవ ప్రభాస్, భారతీయ ఇతిహాసం మహాభారతం నుంచి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. పౌరాణిక వైభవాన్ని భవిష్యత్తుతో బ్లెండ్ చేసిన కథనంలో సుమతిక, దీపిక పడుకునే నటించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా కల్కితో ఫేస్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నారు. ఫ్యూచర్ వారియర్స్ ప్రపంచపు మరో సాంకేతిక పౌరాణికాల స్ఫూర్తితో కల్కి 2898 ఏడి లార్జర్ దెన్ లైఫ్ మూవీగా ప్రేక్షకులను అలరించనుంది. పురాణాలు, ఫ్యూచరిజం కు ఆవాసమైన జపాన్ లో కల్కి సందడి చేయబోతోంది. ప్రభాస్ జపనీస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందారు. వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇప్పటికే ఇండియాకు వచ్చారు. కల్కి జపాన్ లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నందున ప్రేక్షకులు నిజంగానే అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ని ఆశించవచ్చు. ఇది భారతీయ పురాణాలు, లెగసీ, టైమ్లెస్ హీరోయిజం ని అందిస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి జపాన్ లో జనవరి 3వ తేదీన 2025న విడుదల అవుతుంది. ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ ఫ్యూచర్ ని పౌరాణికలతో బ్లెండ్ చేస్తూ మహా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించబోతోంది.